అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. ఇది కాశీలో జరిగిన ఒక సంఘటన అండి. అప్పుడెప్పుడో జరిగింది. నేను 28/8/2017లో రాసుకున్నాను. అది యథార్థంగా జరిగిన విషయం. ఇది కాశీ అన్నపూర్ణమ్మ. ఒకరోజు ఒక బ్రాహ్మణ యతీశ్వరుడు మునీశ్వరుడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, నన్ను మర్చిపోయినట్టు రాసుకోలేదు అయింది. ఇంటింటికి భిక్షాటనకి వెళ్ళాడనమాట. బ్రాహ్మణులందరూ స్నానాలు చేశారు, మొత్తం ఆయన శిష్యులంతా భిక్షాటనకి వెళ్ళారు. ఈయన కూడా ఒక భిక్షాటనకి వెళ్ళాడు. భిక్షాటనకి వెళ్తే వండుచున్నారమనుకున్న ఒక వనజనేత్రి తిరిగి రమ్మని నొక్కది, తిరిగి మళ్ళీ రాను. ఒక బోడి అంటే పువ్వు బోడి అనమాట, అక్కడ బోడిని పడింది. దేవకార్యము నేడని ధరించి వెళ్ళు, ఈరోజు దేవకార్యం మా ఇంట్లో, ఈరోజు నాకు ఖాళీ లేదు అని కవాటంబు దగ్గర నిలబడి, తలుపు దగ్గర నిలబడి అరవడు అతను ఒక ఎతే. ఎవరు కూడా మాట్లాడటం లేదు, భోజనం పెడతామనలేదు. కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణమ్మ పరీక్ష చేస్తున్నారు వాళ్ళని. వీళ్ళందరూ భోజనాలు లేకుండా ఒక పూట ఉంటే ఎలా ఉంటారు ఏమిటి అన్నట్టు. అయితే వీళ్ళంతా ఇంటింటికి అడిగి సరిగ్గా మధ్యాహ్నం 12-1 గంట అయిపోయింది, 2 కూడా దాపోతుంది. ఎవ్వరు కూడా భోజనం పెట్టడం లేదు. కనీసం మా ఇంటి దగ్గర తినండి అని ఎవరు అనటం లేదుట. ఒక ఇల్లాలు వండుచున్నాను అంటూ అన్నది. ఇంకొక పరస్త్రీ, మరొక స్త్రీ మరల రండి అంటున్నది. ఇంకొక ఆవిడ ఈరోజు వ్రతం దేవకార్యం అని చెబుతున్నది. వేరొక ఆవిడైతే అసలు తలుపులే తెరవలేదు. ఇలా అయిందనమాట. తర్వాత అని ఆ రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్నం కాలంబన శిష్యులను తాను వేరు వేదవ్యాసుడు ప్రభావమున వాటికల భిక్షాటన బనర్పబోయి తొలినాటి ఎట్లు ముక్కంటి మాయనే మచ్చ కంటియు వంటకంపులు పెట్టకున్న గంట కటంబుబడి భిక్షపాత్రయందు నట్టుండి వీధి పగుల వైచి కోపాగ్ని వేసుకుంటాం. ఆయన ఎవరు? వేదవ్యాసుడంట. ఆ రాత్రి గడిపి మర్నాడు మధ్యాహ్నం కాలం అయినప్పటికీ శిష్యులతో పాటు వేరు అందరూ తిరుగుతున్నారనమాట. వీధి వాకిటి భిక్షాటన బొనర్పబోయిన తొలినాటి ఎట్లే ముక్కంటి మాయనేమో అని అనుకుని వంటకంబులు పెట్టకున్న గటగట బడబెడి భిక్షపాత్రంబు నడివీదింబెను పగుల వైచి కోపావేశంబు. భిక్షపాత్రని నప్పేళ్ళు నేలకేసి కొట్టాడట ఈయన వేదవ్యాసుడు. ధనము లేకుండెదరు 3 తరంబులకు శపిస్తున్నాడు ఆయన. 3 తరంబులకు జడుగాక మోక్షలక్ష్మి విద్యను 3 తరంబుల వరకు వెడలిపోను వెచ్చజనులకు కానీ కాశీ పట్టణమును. ఇవి జరిగితే మీకు 3 తరాల వరకు చదువులు, విద్యలు, తిండి, మోక్షం, లక్ష్మి ఏమీ ఉండదు అని శపించబోతున్నాడు అని పారస్వరుడై శృతి బాగా పరవశుండై శపింప దలచను. నవసరంబున నొక్క విప్రభవంబు వాకిటం పార్వతి ప్రాకృతి వేషంబున. ఒక విప్రభవనంబున వాకిటం పార్వతీదేవి ప్రాకృతి మామూలు సామాన్య మనిషిల వేషంబున వేద పురాణ శాస్త్ర పదవీనాదవీయ సీయమైన పెద్దము తెత్తెదు కాశీకానగర అటకాపీఠ శంఖాదిరూఢయ యాదిమ శక్తి అంశమివర ఇటు రమ్మని పిలిచే అస్తంబు చూపి జ్ఞానధరలేల రత్న ఖచ్చితాభరణంబులు గల్లు మనన్. ఆవిడ అలా పిలిచింది, చేతుల నిండా బంగారు గాజులతో. అమ్మ రా, ఓ బ్రాహ్మణోత్తమ, ఇలా రా, నీకు అన్నం లేకపోయిందని కేకలేస్తున్నావా? రా, ఇక్కడ నేను పెడతాను. ఆ కటంబును నిట్టు మాధురిక భిక్షణంబు భక్షింపగా లేకున్నం గడప నంగలార్చిన అంగజిత రేపు మేలే. నీకు ఇప్పుడు భిక్షంబు పెట్టకపోతే లేకున్నంత గడవున్నంగా
లంగలార్చదవ మేలేనా, నీకు మంచిదేనా? లెస్స శాంతుడవే, మంచి శాంతవంతుడివే. నీకంటే మతిహీనులే కటకట, నీకంటే మతి లేని వాళ్ళే మంచోళ్ళు. ఎంత విద్యావంతుడు అనుకున్నా కానీ కటకట. నివార ముష్టింపజన్ శాకాహారుల గంధభోజులు శిలోచ ప్రకరములు తాపసులు, త్రిలోక ప్రకరములు తాపసులు. మీరు ఋషులు కదా, మీరు తాపసులు కదా, మీ భక్తులు మీకు మాత్రం జ్ఞానం లేదా, శాంత స్వభావం లేదా? పట్టణాన్ని శపించిపోతావా? కాశీ పట్టణాన్ని శపించేస్తే విశ్వేశ్వరుడు పార్వతి ఊరుకుంటారా? అన్నపూర్ణమ్మ సహిస్తుందా? ఇంత బుద్ధిహీనుడి, తెలివి తక్కువవాడు అని అనుకోలేదు నేను. అనగానే అన్నపూర్ణమ్మ కాళ్ళ మీద పడి, వ్యాస భగవానుడు తప్పయిందమ్మా, నాకు అప్పటికే 2 రోజుల నుండి భోజనం లేదు, క్షుద్బాధ భరించలేక ఏదో శిష్యులతో వచ్చాను కదా కాశీ పట్టణానికి, ఇక్కడ భోజనం దొరుకుతుందని అప్పటి నుంచి నిత్యము నిరతాన్నదానము. అమ్మ అన్నపూర్ణ ఇప్పుడు వడ్డిస్తూనే ఉంటుంది, ఆవిడ చేతికి ఖాళీ ఉండదు. వడ్డం చేస్తూ అందరికి అన్నం పెడుతూనే ఉంటుంది. ఇది ఒక పద్యం నేను రాసుకున్నానండి. అది పద్యము, శేషపద్యం, కంద పద్యం అన్నీ ఉన్నాయి అందులో, తేట తెలుగు ఉన్నాయి. నాకు ఇంకా సరే చదవడం రాలేదు అనుకుంటున్నాను. అది రాసుకుంది, వాళ్ళ చెప్పేసాను మీకు. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది కాశీపట్నంలో